అబద్దాలాడి ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి ప్రజలకు వంచి మోసగించి మోసపూరితమైనటువంటి పద్ధతిలో ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఆచరించకుండా సూపర్ 6 అని చెప్పి మరి ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెంది ఈవేళ దానిని ప్రజలకి తప్పుదోవ పట్టే విధంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం, ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువు కూడా గౌరవించే అత్యంత ఆరాధించే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం తిరుపతి. ఆ తిరుపతి ప్రసాదాలకి ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి ప్రసాదాలను కూడా ఒక్కల భాషలో రాజకీయ లబ్ధి కోసం తప్పు చేసినటువంటి తప్పుగా మాట్లాడి హిందువుల మనోభావాలని నష్టపరిచే విధంగా బాధపడే విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. ఈయన తాలూకా రాజకీయ దురాశ చాలా దౌర్భాగ్యంగా ఉంది. చివరికి దేవుడిని కూడా పవిత్రమైనటువంటి హిందూ దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తప్పు పద్ధతిలో మరి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది, జంతువుల తాలూకా ఫ్యాట్ మరి జంతువుల కొవ్వు ఈ ప్రసాదాల్లో కలిసింది నెయ్యి అలా వాడారని చెప్పి తిరస్కరించబడినా ఆమోదించని మరి ప్రసాదంలో దేవాలయంలోకి రానికి నెయ్యి అందులో ప్రసాదంలో కలిసిందని మరి దాన్ని అందరూ ఆరగించి అపవిత్రమైందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి నష్టపరిచే విధంగా ఆయన కాలంలో ఆయన చేత ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు జరిగాయన్నట్టుగా ప్రజలకి నమ్మజెప్పడానికి ఆయన చేసే ప్రయత్నం చాలా సత్యదూరమైనటువంటిది. మరి అటువంటి ఆలోచనలు ఉన్న మనిషి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే యావత్ రాష్ట్ర ప్రజలకి ఉంది. ఈవేళ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అవకతవకలు ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఏ రోజైతే కౌంటింగ్ జరిగిందో అదే రోజు నుంచి ప్రజలకి అనేక పద్ధతిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి నాయకులకి అత్యంత హేయమైన పద్ధతిలో ఎంతో మంది చనిపోవడానికి కారణమైనటువంటి చంద్రబాబు